లేట్ అయింది, ఆ ప్రాసెస్ లేట్ అయిపోయింది. నామినేషన్ ఒక్క దాంట్లో ఉంటే నిజంగానే నేను విన్నానని నాకు నేను చెప్పుకోగలిగే అంత ఆట ఆడాను నేను. జనాలు ఒప్పుకోగలిగే అంత ఆట కూడా ఆడాను నేను. మీరు చూస్తే గేమ్స్ చూసిన అలా ఈ నామినేషన్ గురించి అన్నా. ఓకే మమ్మల్ని కలవడం ప్లస్ మైనస్ అయిందని అనుకున్నా. బికాస్ ఎందుకు నేను నామినేషన్ లోకి రావట్లేదు, నన్ను అభిమానించే వాళ్ళందరూ మా అమ్మకి ఓట్లు వేసి ఉంటారని నా ఒపీనియన్. అలా తెలియకుండా ఎక్కడో ఓట్లు డివైడ్ అయినాయేమో అనేది ఒక చిన్న అంటే ఇది నీ పర్సనల్ విషయాలు, చిన్న చిన్న నీ పర్సనల్ విషయాలు నాకు కూడా ఉంది. అంత చెప్పే కదా చాలా మంది ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోలు ఏవి కాదు, అదిగో ఆ ఫోటోలో ఉండేది ఏది కాదు. మరి పరిచయం చేస్తా ఆడియన్స్ కి. ఇప్పుడప్పుడే కదన్నా, నేను తను అసలు కెమెరా ముందుకు రాను అని చెప్పింది. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తను అంటే ఇక నేను తనతో మాట్లాడలేదు కాబట్టి తన ఒపీనియన్ ఉందా అదే ఉంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు లేదు కదా ఫోన్ ఇస్తారా పర్లేదు ప్లీజ్ ప్లీజ్ వద్దు, నేను వెయిట్ చేస్తాను ఒకసారి అలా చెప్పి నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతా. ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత అన్నా లేదా 3 నెలలు గ్యాప్ తర్వాత నేను ఇంటర్వ్యూలో మాట్లాడతా. ఆ ఫీల్ నాకు కొంతమంది ఉత్తములకున్న ప్రశ్న ఏంటంటే ఆ ఏమో ఆర్టిస్ట్ కదా చాలా ప్రీ ప్లాన్డ్ వెళ్ళి ఉంటాడు, లేకపోతే ఎంత ఎందుకు ఫాలోయింగ్ వస్తుంది ఒక షో చేస్తున్నాను నేను ఇక్కడ మన స్టార్ మాల్లోనే ఉప్పు విత్ జాగ్రత్త షో. అంతకుముందు బాయ్స్ గర్ల్స్ చేసి క్రాక్ బాయ్స్ కిలారి గర్ల్స్. నేను ఆగిపోతాను, నువ్వు వెళ్ళు, నేను బయట నుంచి సపోర్ట్ చేస్తాను. తను ఆగిపోయింది వెళ్ళకుండా. సో వెళ్ళు, మంచి ఆపర్చునిటీ, ఇంకొంచెం వైడ్ రేంజ్ లో ఈ కామెడీ స్ప్రెడ్ అయింది, వెళ్ళు అని చెప్పేసి చెప్పింది. నిజంగా చెప్తాను, నా బట్టలు కొనుక్కోవడానికి కూడా నాకు టైం లేదు. మా అమ్మ షాపింగ్ చేసి పంపించాడు.